లక్షల్లో ట్రేడర్లు తమ ఆశలను మరియు కోట్ల రూపాయల డబ్బులను ప్రతి సెకను మార్కెట్లో పెడుతూ తీస్తూ ఉంటారు. సో అంత డబ్బుని మరియు నమ్మకాన్ని అక్కడ పెడుతున్నారు అంటే వాటిని కాపాడే యంత్రాంగం ఏదో గొప్పదయ్యే ఉండాలి కదా. ఆ యంత్రాంగమే ఈ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, సెబీ పుట్టకముందు విషయం ఏంటి? మార్కెట్లో స్కామ్స్ని ఎవరు ఆపేవారు? సెబీ లేకుంటే ఏమవుద్ది? ఒకవేళ సెబీ లోపలే ఫ్రాడ్ జరిగితే సెబీకి మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో ముందుగానే తెలుస్తుందా? సో ఇలాంటి ప్రశ్నలు అన్నట్లకి సమాధానం పదని తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 80-90లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ వైల్డ్ జంగల్లా ఉండేది. ఈ వైల్డ్ జంగల్లో పెద్ద ప్రాణులు చిన్న చిన్న ప్రాణుల్ని మింగేసేవి. రూల్స్ వీక్, టెక్నాలజీ వీక్, మ్యానిపులేషన్ ఈజీ. బిగ్ ఆపరేటర్స్ మాత్రమే మార్కెట్ని కంట్రోల్ చేసేవారు. మార్కెట్ని సట్టా బజార్ అని పిలిచేవారు. ఈ స్టాక్ మార్కెట్ అనేది డబ్బున్నోడి సరదా కోసం ఆడే ఆటలాగా భావించేవారు. ఎందుకంటే ఫస్ట్ రీజన్, ఫిజికల్ షేర్ సర్టిఫికెట్స్. 1980-90లలో మనకులాగా డిజిటల్ డిమేట్ అకౌంట్స్ ఉండేవి కాదు. మీరు ఒక కంపెనీలో షేర్స్ కొంటే ఆ కంపెనీ మీ పేరుతో, షేర్ యొక్క క్వాంటిటీలతో, కంపెనీ సీల్తో ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్ని పంపించేది. అలాంటి సర్టిఫికేట్స్ డూప్లికేట్ చేసేవారు. రీజన్ నెంబర్ 2, డిలేడ్ సెటిల్మెంట్స్. ఇప్పుడు షేర్స్ కొన్నాక ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. బట్ ఆ రోజుల్లో ఒక ట్రేడ్ కంప్లీట్ అవ్వడానికి డేస్ లేదా కొన్నిసార్లు వీక్స్ కూడా పట్టేది. ఎందుకంటే బయ్యర్ షేర్ని కొంటాడు, సెల్లర్ సర్టిఫికేట్ని పంపిస్తాడు, ఆ తర్వాత వెరిఫికేషన్ జరుగుద్ది, ఆ తర్వాత ఓనర్షిప్ చేంజ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం మాన్యువల్గానే జరగాలి. ఈ ప్రాసెస్లో హ్యూజ్ డిలేస్ జరిగేవి, ఫేక్ పేపర్స్ ఇష్యూ అయ్యేవి, సెటిల్మెంట్ ఫెయిల్యూర్స్ అయ్యేవి, ఇన్వెస్టర్ యొక్క మనీ స్టక్ అయిపోయేది. థర్డ్ రీజన్, ఫేక్ కంపెనీస్. డ్యూ టు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ మీడియా, వందల కొద్దీ ఫేక్ కంపెనీలు పుట్టేవి. పెద్ద పెద్ద ఫ్యూచర్ ప్రామిస్లు చేసి పబ్లిక్ని ఆశ పెట్టి షేర్స్ కొనిపెట్టేవి. ఓనర్స్ ఆ డబ్బులతో ఎస్కేప్ అయిపోయేవారు. ఫోర్త్ రీజన్, ఇన్సైడర్ ట్రేడింగ్. అంటే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలియక ముందే మార్కెట్లో ఉన్న బడాబాబులకు తెలిసేదన్నమాట. దీంతో వాళ్ళ ముందే షేర్స్ కొనిపెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆ న్యూస్ బయట వచ్చి స్టాక్ మూవ్ అవుతుందో అప్పుడు సేఫ్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయేవారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల మార్కెట్ని డబ్బున్నవాడి వినోదపు ఆటలాగా భావించేవారు. With this kind of a crowd and this kind of a heat, yes, the money was paid to the Honorable P.V. Narasimha Rao, the Prime Minister of India. People don't give human names to a scam, but if a human name is to be given to this scam, it is not a Harshad Mehta scam, it is a P.V. Narasimha Rao scam. 1992లో ఒక మనిషి ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్నే షేక్ చేసేశాడు. అతని పేరే హర్షద్ మెహతా. ఈయన అప్పట్లో సట్టా బజార్గా రాజా అని కూడా పిలిచేవారు. హర్షద్ మెహతా చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ పేరుని మరియు పరపతిని సంపాదించేశాడు. అలా అంత పేరుని పరపతిని సంపాదించడానికి అండ్ అలాగే ఈ రోజు చరిత్రలో ఒక బిగ్గెస్ట్ స్కామర్గా నిలిచిపోవడానికి 3 కామన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, బ్యాంకింగ్ లూప్ హోల్స్. 1990లో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ చాలా వీక్గా ఉండేవి. బ్యాంక్ నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ కానీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ కానీ మాన్యువల్గా ఒక ట్రస్టీ థర్డ్ పర్సన్ మీదుగా జరిగేవన్నమాట. సో ఈ వీక్ పాయింట్ని హర్షద్ భాయ్ మెహతా పట్టుకున్నాడు అనమాట. బ్యాంక్స్ మధ్యలో ఆ ట్రస్టీ బ్రోకర్గా మారిపోయాడు. రీజన్ నెంబర్ 2, ఫేక్ బ్యాంక్ రెసిప్ట్స్. బ్యాంక్ నుంచి బ్యాంక్కి అలా ఒక మిడిల్ పర్సన్ని నమ్మి డబ్బులు ఎప్పుడు ఇచ్చేవన్నమాట. డబ్బులకి బదులుగా బ్యాంక్ రెసిప్ట్ అనే ఒక పేపర్ని యూజ్ చేస్తారు. ఇక్కడ హర్షాభాయ్ మెహతాకి ఎక్కువ డబ్బుల దాహం ఉండడంతో ఆ డబ్బుల దాహంలో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఒక బ్యాంకులు ఇచ్చే ఒరిజినల్ రెసిప్ట్లు ఇతను కొన్ని ఫేక్ రెసిప్ట్లు కలిపి మరొక బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకునేవాడు. రీజన్ నెంబర్ 3, మార్కెట్ పంపింగ్. అలా తీసుకున్న డబ్బు మొత్తాన్ని సరాసరి బ్యాంకులకి తిరిగి ఇచ్చేయకుండా స్టాక్ మార్కెట్లో ఆ డబ్బు బలాన్ని అండ్ తనకున్న పేరు బలాన్ని వాడి స్టాక్స్ని సింథటిక్ పంపింగ్ చేసేవాడు. ఇది ఇల్లీగల్ అన్నమాట. ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ
ఆ డబ్బు దాహంలో లీగల్ అండ్ ఇల్లీగల్ అనే విషయాలు ఏవి అతనికి కనిపించలేదు. మార్కెట్లో ఉన్న ఏ ఒక్కరికి అర్థం కాలేదన్నమాట. అంత డబ్బులు అతని దగ్గరికి ఎక్కడి నుంచి వస్తున్నాయనేసి. హర్షద్ భాయ్ పట్టిన ఏ స్టాక్ అయినా సరే లాజిక్ లేకుండానే పెరిగిపోయేవి. తర్వాత నిజాలంతా ఎంతో కాలం దాగి ఉండలేదు, నిజాలు బయటకు వచ్చేసాయి. నిజాలు బయట వచ్చిన తర్వాత ఎంటైర్ స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఒకేసారిగా చుక్కలు చూసాయన్నమాట. భారత జనాభా మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్స్ మీద అండ్ స్టాక్ మార్కెట్ మీద ఒకేసారి నమ్మకాలు పోగొట్టేసుకున్నారు. అలా ఆ రక్తపాతం నుంచి మన గవర్నమెంట్ కనబిడ్డే ఈ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అఫీషియల్గా 1992లో హర్షద్ మెహతా గారి స్కామ్ తర్వాత ఈ సెబీ పుట్టింది. ఈ సెబీ పుట్టడంతోనే ఫుల్ పవర్స్తో పుట్టిందనమాట. సో రేట్స్ చేయొచ్చు, ట్రేడింగ్ని బ్యాన్ చేయొచ్చు, అకౌంట్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, ఇంకా పెనాల్టీస్ కూడా వేయొచ్చు అనమాట. సో బిఫోర్ సెబీ మార్కెట్ మ్యానిపులేషన్ ఈజీ, ఫేక్ కంపెనీస్ ఎక్కువ, ఇన్వెస్టర్స్ అన్సేఫ్, రూల్స్ వీక్. ఆఫ్టర్ సెబీ ఫాల్స్ స్కామ్స్ ఆగిపోతున్నాయి, మ్యానిపులేషన్స్ ఆగిపోతున్నాయి, ఫ్రాడ్స్టర్స్ కనుమరుగవుతున్నారు, స్కామ్ ఆపరేటర్స్ కనుమరుగవుతున్నారు. సో ఒక మాటలో చెప్పాలి అంటే సెబీ అనేది స్టాక్ మార్కెట్కి పోలీస్ ఆఫీసర్ లెక్క అన్నమాట. ఈ పోలీస్ ఆఫీసర్ యొక్క మెయిన్ గోల్ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం, మార్కెట్స్ని రెగ్యులేట్ చేయడం, ఫ్రాడ్స్టర్స్ని స్టాప్ చేయడం అన్నమాట. సో ఈ సెబీ అనేది జనాల్లో స్కామ్స్ వల్ల చచ్చిన నమ్మకాన్ని మళ్ళీ పుట్టించడానికి పుట్టిన ఒక చిన్న సంస్థ అన్నమాట. Sensex is dropping fast. We need to stabilize it now. Check the Nifty 50. It's reacting. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మార్కెట్లో బిగ్గెస్ట్ వెపన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని పంప్ అండ్ డంప్ స్కీమ్లు, ఫేక్ టిప్స్లు, ఇన్సైడర్ ట్రేడింగ్లు, సర్క్యులర్ ట్రేడింగ్లు, మ్యానిపులేషన్ అనే కాన్సెప్ట్లు పుట్టాయన్నమాట. సో ఇప్పుడు సెబీ అనేది ట్రేడింగ్ రూల్స్ని డిసైడ్ చేస్తుంది, ఐపీఓ రూల్స్ని డిసైడ్ చేస్తుంది, బ్రోకర్ రెగ్యులేషన్స్ని డిసైడ్ చేస్తుంది, మార్కెట్ టైమింగ్స్ని డిసైడ్ చేస్తుంది, రిస్క్ కంట్రోల్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఈ రెగ్యులేషన్ వల్ల గతంలోని గందరగోళం మొత్తం ఖతం అయిపోయింది, మ్యానిపులేషన్ మొత్తం ఖతమైంది, ప్యానిక్ మొత్తం ఖతమైంది, ఫేక్ ట్రేడింగ్లు మొత్తం ఖతమయ్యాయి. సో అంతా బాగానే నడుస్తుంది అని అనుకునే సమయంలో ఈ ఇంటర్నెట్ యుగం మొదలైందనమాట. సెబీకి ఇంకా పెద్ద పెద్ద తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఈ రీసెంట్ డేస్లోనే సోషల్ మీడియాలో ఎన్ని స్కాములు చూసుంటారు మీరు. సో సెబీకి కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయిందనమాట. వాళ్ళు ఎంత అవేర్నెస్ని స్ప్రెడ్ చేసినా కూడా మళ్ళీ ఎవరో ఒకరు ఈ స్కామర్స్ బాధన పడుతూనే ఉన్నారు, స్కామర్స్కి బలవుతూనే ఉన్నారనమాట. Keep this safe. It's secure. Go. మనిషి అనేవాడు ఆశావాది అండ్ అలాగే అవకాశవాది. ఆశ, అత్యాశ, అవసరాల మధ్య చిన్న చిన్న తప్పులు మనిషి ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ కూడా ఇంటర్నల్ కరప్షన్కి పాసిబిలిటీ ఉంది, పవర్ మిస్యూజ్కి పాసిబిలిటీ ఉంది, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ లీక్స్కి పాసిబిలిటీ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఫియర్స్కి పాసిబిలిటీ ఉంది. సో నో సిస్టమ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ 100% పర్ఫెక్ట్ బికాస్ సిస్టమ్స్ని రన్ చేసేది హ్యూమన్స్ కాబట్టి. బట్ ఇంటర్నల్ ఆడిట్స్, గవర్నమెంట్ ఓవర్సైట్స్, జ్యుడిషియరీ, మీడియా ప్రెజర్, పబ్లిక్ స్క్రూటినిటీ ఇవి ఆ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు తప్పు చేయకుండా ఆపే విషయాలన్నమాట. సో ఇప్పుడు ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్, స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో సెబీ వాళ్ళకి ముందే తెలుస్తుందా? ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది స్టాక్ మార్కెట్ రేపు ఎలా మూవ్ అవుతుందో, నాకు కూడా తెలుసు. వాళ్ళకి తెలియడంలో పెద్ద గొప్పే ఉంది. సో నేను చెప్పనా, మార్కెట్ రేపు ఏదైనా అప్ సైడ్ కానీ ఆ డౌన్ సైడ్ కానీ మూవ్ అవ్వచ్చు. నీకు తెలియదురా, ఏలు ముద్రలు అందుకురా, ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా ఎర్రుపుకునా? నేను నన్ను అడుగుతున్నా పూక. ఈ లైన్ తర్వాత మీరు నన్ను కామెంట్ సెక్షన్లో మింగుతారని నాకు తెలుసు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్వెస్టర్స్ యొక్క మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గెస్ చేయడం ఎవరికీ పాసిబుల్ కాదు. ఏ న్యూస్కి ఎలా రియాక్ట్ అవుతారో గెస్ చేయడం ఎవరికీ పాసిబుల్ కాదు. సో ది థింగ్ ఈజ్, సెబీ అనేది నమ్మశక్యమైన ఒక సంస్థ. అది ఒక ట్రస్ట్ వర్తి రెగ్యులేటరీ బాడీ అన్నమాట. దాన్ని మనం నమ్మక తప్పదు.